అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నాని క్లబ్. ఈరోజు మనమైతే డే విత్ మీ అని చెప్పి ఒక వీడియో అయితే షూట్ చేస్తున్నా. మళ్ళీ కొత్త కాన్సెప్టా? అంటే డైలీ లైఫ్ అనేది నాది ఎట్లుంటుందో అనేది షూట్ అయితే చేస్తున్నా. మీకు నచ్చదో తెలియదు. ఇప్పుడైతే పొద్దున అయితే లేచిన, ఇక వాకింగ్ అయితే పోతున్నా. పోయినాక నుంచి నైట్ వరకు ఏం చేస్తున్నావు అదంతా వీడియోలో మీరైతే చూస్తారు. డైలీ ఇట్లనే ఉండదు, ఏదో ఒక్కరోజు అనేది షూట్ చేస్తున్నా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క తీరు ఉంటుంది. మీరు ఈ డే చూసి నా డైలీ లైఫ్ ఇదే అనుకోకూరి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఏ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నాని క్లబ్. ఇక్కడ బనియాన్ పిక్ చేసుకొని మేము ఇక స్టేడియంకి అయితే పోతున్నాం. ఇక వాందే ఎప్పటికి లేట్ ఉంటుంది. టైం అయితే ఇక 7 అవుతుంది. వాడు ఇంకా వస్తలేడు. పిలిచినావా బనియాని? అది ఏందిరా ఇంతసేపు ఆరా? పొద్దున 6 అని చెప్పి ఇప్పుడు రోజు లేట్ చేసి ఒక్కరోజు అంటున్నావు. ఇంకా వేసుకుని చూడు అన్న మా కోచ్ అన్న ఎట్లా చేస్తే మేము అట్లా చేసాం, అన్న ఎట్లా చెప్తే అట్లా చేస్తాం. ఫైనల్లీ డెస్టినేషన్ మనమైతే స్టేడియంకి అయితే రీచ్ అయినాం. కరెక్ట్ టైం వచ్చేసి 7:45 అవుతుంది. అందరూ 5:30కి వస్తే మేము 8 o'clock వస్తాం. జర కొంచెం వేరే ఉంటుంది ఇక మా వాళ్ళతో. స్టేడియంలో కూడా ఇవ్వలేరు. ఈరోజు ఇంకా సండే, అందరూ మటన్ షాప్లో కురుకుతారు. వాకింగ్ ఎవరు అంటే సండే రాగానే మటన్ కురుకుతారు. అంతకుముందు ఇది క్రికెట్ ఉంటుండే, క్రికెట్ దాన్ని మొత్తం ఇక ఫుట్బాల్ ఇంకా రన్నింగ్ లెక్క మార్చి ట్రాక్ వేసి మొత్తం సింథటిక్ ట్రాక్తో వస్తుంది. ఇది తెలంగాణ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టేడియం ఇది మెదక్లా. మామూలుగా సగం వాకింగ్ అని చెప్పి రీల్స్ నీకే టైం అయిపోతుంది ఆడ కూర్చొని. ఇంకా ఎప్పుడు స్టార్ట్ చేస్తారో ఏమో తెలియదు. ఎండ అయితే జోరు కొడుతుంది. ఈ ఎండకి సగం ఇంట్రెస్ట్ కూడా పోతుంది చేయాలని. పొద్దున వద్దామంటే ఎవరు సపోర్ట్ చేయరు. నైట్ లేట్ అవుతుంది అని చెప్పి ఈ టైం అవుతుంది. మొన్నటి వరకు అయితే ఇక్కడ క్రికెట్ క్యాంప్ నడిచినుండే, 25th వరకు లాస్ట్ ఉండే. అది అయిపోయింది. ఇక్కడ ఫుట్బాల్ గ్రౌండ్, ఇక్కడ మొత్తం ఘోరం ప్రాక్టీస్ చేస్తారు. ఇక డైలీ మా రొటీన్ మార్నింగ్ లైఫ్ అయితే ఇది. ఇక ఈవినింగ్ కూడా జిమ్ పోదాం అనుకుంటున్నా, కానీ ఈరోజు సండే కదా. నువ్వు ఎప్పుడు పోయినా జిమ్కి? అరే అదే అంటున్నా, ఈరోజు పోదాం అనుకున్నా కానీ ఈరోజు సండే కదా. అట్లా మనకి సండే రోజే గుర్తుకొచ్చి జిమ్ పోదాం, షటిల్ ఆడదాం. షటిల్ అంటే గుర్తుకొచ్చి విశాలన్న కాల్ చేసిండు పక్కనే. అవునా? ఆడుతుండు, రండిరా ఆడదాం షటిల్ అది అనుకుంటా ఫోన్ చేసిండు. విశాలన్ననే ఫోన్ చేసింది కదా, పోదాం. ఇక విశాలన్న ఫీల్ అవుతాడు మళ్ళీ. ఇక వెంకాల బ్యాడ్మింటన్ కోర్ట్, అది వెంకాల కనిపిస్తుంది చూడు అది. ఇక విశాల్ బాయ్ అలా ఆడుతుండు, ఫోన్ చేసిండు మరి రండి ఆడదాం ఒకసారి అది అని. ఇక వాడెంత పెద్ద ప్లేయరో మీకైతే చూపిస్తా పోయినాక. ఆడ ఎంతగానో ఆడతాడో ఎందుకత అని. ఇప్పుడు 3వ ఘట్టం స్టార్ట్ అయిపోతుంది. నాకు నేర్పిరా ఎట్లనో. మంచిగా చూసాయి ఇట్లా ఇట్లా చూసా. ఏం చేయాలి? బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, అట్లా కాదు. అది కాదు, మెడిటేషన్ ఒకటే పట్టిను అర్జున్ నుంచి. శ్వాస మీద ధ్యాస ఉండాలి. మనకు ఫుడ్ మీద ఉంది. ఇప్పుడు ఏం తినాలి పోయి. ఇక్కడ కంప్లీట్ చేసుకొని బ్యాడ్మింటన్కి అయితే పోతున్నా. పోయినాక మన విశాల్ బాయ్ గేమ్ ప్లే ఏంది అనేది మీరే చూస్తారు. క్లాప్స్.
భారతులు వీళ్ళైతే ఇక ఇంటికైతే వచ్చేసిన ఇక హాట్ వాటర్ అయితే తాగుతా వచ్చినాక. తర్వాత ఇంకా జ్యూస్ లెక్క వేసుకుంటా డ్రై ఫ్రూట్స్ అన్ని గ్రీన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, డేట్స్, అంజూరు నానబెట్టేసుకొని నైట్ అంతా మార్నింగ్ లేచి ఇక గ్రైండ్ చేసుకొని అవన్నీ తాగేస్తా. తాగినాక కొద్దిసేపు అయినాక టిఫిన్ అయితే తింటా. మీరు కూడా ఎప్పుడన్నా ట్రై చేయండి అట్లా. దాంట్లో కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని జ్యూస్ లెక్క వేసుకొని తాగండి, చాలా మంచిగా ఉంటుంది. అంటే డైలీ ఏం తాగా, ఎప్పుడో ఒకసారి అట్లా. అంటే ఎప్పుడు అంటే డే బై డే అట్లా నాకు గుర్తుకొచ్చినప్పుడల్లా. డైలీ తాగినా ఇప్పుడు ముందే సమ్మర్ ఇది హీట్ అవుతుంది జర ఎక్కువ, అన్నం వేసుకొని తాగితే ఇక అట్లా జర మంచిగా ఉండడానికి జర అప్పుడప్పుడు చేసుకొని తాగుతా. ఇప్పుడే ఇక ఫ్రెష్ అప్ అయ్యి ఇక టిఫిన్ అయితే వేయాలి. ఈరోజు ఇడ్లీ పెట్టిరంట ఇంట్లో, ఇక ఇడ్లీ తినాలి. ఎంత వర్కౌట్ చేసినా ఫుడ్ మాత్రం మనం అయితే మిస్ అయితే కాము. మీ అందరికైతే ఒక ఇంటెలిజెంట్ పర్సన్ అయితే చూపిస్తా, ఒక్కటే నిమిషం. ఓకే, మనం బోర్డు మీద రాసుకుందాం. మరి నేను ఆర్డర్ రాసా. ఏం రాయలేవు? కావాలంటే చూద్దా? చూడనా? నేను 1 2 3 4 5 6 7 రాసా. ఇవన్నీ నువ్వే రాసినావా? వావ్. ఈ సర్కిల్ రెండు సరే ఇదేంటో ఏది? ఎగ్. ఎగ్ మరి అవకాడో. అవకాయనా? నాకు తెలియదు అయ్యా, గట్లంటావా? అవకాడో నాకు అంత తెలియదు ఇంగ్లీషు. అవకాడోనా? ఇక మాకు మా నందన వచ్చిందంటే ఫుల్ టైం పాస్ ఉంటుంది ఇంట్లో అంతా. అందరికీ ఫుల్ ఎంటర్టైన్మెంట్, కానీ మజా మాట్లాడుతుంది అది. మళ్ళీ రిటర్న్ మనకే పంచులు ఉంటాయి, అన్నీ నెక్స్ట్ లెవెల్ మాట్లాడుతుంది. ఈరోజు సండే కాబట్టి మా ఇంట్లో మటన్ బిర్యానీ చేసిర్రు. ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా, జర లిమిట్గా తిందామన్నా మనసు ఒప్పది. ఆ స్మెల్కి ఇంకెక్కువ ఆకలి అవుతుంది. ఇక లాగిస్తున్నాను ఇప్పుడైతే. బయట ఫంక్షన్లో అయితే అసలు ఊపిది కాదు నాకు, ఫ్యామిలీతోనైతే. పోతే ఫ్రెండ్స్తో పోయి ఏమైనా ఫంక్షన్ ఉంటే పోయి తినేసి వస్తాం గట్టిగా, కానీ ఫ్యామిలీతో పోతే కొంచెం ఏదో దాదాపు తినేసి బయటపడదాం అన్నట్టే ఉంటుంది. ఎందుకంటే చుట్టాలు ఒక్కోళ్ళు చక్కగా ఉండరు కదా. ఆడొచ్చి ఏం చేస్తున్నావు బాబు, ఈడొచ్చి ఏం చేస్తున్నావు, ఇదే అడుగుతారు. ఆ నుంచి ఫస్ట్ పోబుద్ది కాదు, అది మెయిన్ రీజను. చాలామంది పోకపోవడానికి కూడా కారణం కూడా అదే నాకు తెలిసి. అయితే ఇంట్లో కూడా మంచిగా ఉంటారు మనతోని. ఎప్పుడైతే వాళ్ళు వచ్చి మీ బాబు ఏం చేస్తుండో అది అనేసరికి మన వాళ్ళకి కాలుతుంది తప్ప, వాళ్ళంతా వాళ్ళైతే ఏం తిట్టారు మనల్ని. వాళ్ళు వచ్చి గెలికే వరకే మన వాళ్ళు సీరియస్ అవుతారు, లేకపోతే అసలుకే గారు. ఇంకోటి ఏంటంటే వీడియో నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకోటి హిట్ అవుతుంది. అసలు మనం ఎక్స్పెక్ట్ చేసిన అసలుకే కాలేదు. మొన్న బోనాలది రీల్ చేసినుండే, ఆ రీల్స్ మస్తు జర ఎక్స్పెక్ట్ చేసినుండే. మా తమ్ముడు మస్తు ఎడిట్ చేసిండు. నా వీడియోస్ అన్నీ మొత్తం వాడే చేస్తాడు. ఓన్లీ జర మీమ్స్ ఒక్కటి నేను ఒక్కటి చూసుకుంటాను అంతే. మొత్తం ఎడిటింగ్, మొత్తం వీడియో తీసాడు, అన్నీ వాడే ఉంటుంది మొత్తం. ఇక అది మస్తు జర ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉండే నాకైతే, హై లెవెల్ ఉండే. కానీ అంతా రీచ్ ఏం రాలే యూట్యూబ్లో. కానీ వీడియో అయితే మజా తీసిండు వాడు, వీడియో తీసుడు కానీ ఎడిట్ కానీ. నాకైతే మస్తు నచ్చింది. మీరు చూడకపోతే ఒకసారి పోయి చూడండి బోనాల్ వీడియో. ఇప్పుడే తిన్నా, వచ్చి ఇట్లా కూర్చున్న వాళ్ళు మళ్ళీ పని చెప్పిండు డాడీ. కింద ప్యాచ్ వర్క్ నడుస్తున్న ఇల్లంతా, ఒకసారి పోయి చూసి రాపోరా అని చెప్పిండు. ఇట్లా ఉరుదాం అనుకున్నా, ఇక మళ్ళీ చేయకపోతే అదొకటి ఉరుతాను మళ్ళీ ఇంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఖాళీగా ఉండకండి మీరు కూడా. ఇట్లా ఏదో ఒకటి పని ఉంటుంది. మన వాళ్ళు కాకపోవచ్చు, పక్క వాళ్ళు కూడా చెప్తారు ఆడ దింపిరాపో కానీ దింపిరాపో. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏదో ఒక పని పెట్టుకోరు. ఇక నేను ఖాళీ ఉన్నా అని చెప్పి యూట్యూబ్ పెట్టుకున్నాను. మీరేం పని పెట్టుకున్నారో నాకు తెలియదు, కానీ ఏదో ఒకటి అయితే పని చేసుకుంటున్నాడు. ఖాళీ హైదరాబాద్లో పోయి హాస్టల్లో ఫీజు కట్టుకొని ఉంటే ఆడి తిరుగుడు బదులు గమ్మున ఇంట్లో వచ్చి కూర్చున్నాయి. మరి ఏదో ఒక జాబ్ వెతుకో, లేకపోతే ఇంట్లో కూర్చో. అంతే తప్ప హైదరాబాద్ పోయి హాస్టల్ ఫీజు కట్టి అటు ఇటు తిరుగుడు ఉట్టి పైసలు వేస్ట్, పంచాయతీ అదంతా ఖరాబ్ చేయకూడదు ఉట్టిగా ఇంట్లో పైసలు. టైం 4:30 అవుతుంది. క్రికెట్ మ్యాచ్ ఆడదామని చెప్పి ఫోన్ చేసారు. ఇక రెడీ అయితే అవుతున్నా. ఎండ మాత్రం గుబ్బు అని కొడుతుంది, నెత్తి వదిలిపోతుంది డైరెక్ట్. నిన్ననే ఆడినాము, డైరెక్ట్ బాల్ వచ్చి ముక్కుకు తాకింది, అది ఇంకా వస్తుంది. ఈరోజు ఏమవుతుందో మరి.
క్రికెట్ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే ఇప్పుడే వచ్చేసిన. ఇక వర్షం పడుతుంది, ఒకటే మ్యాచ్ ఆడినాం, ఇంకో మ్యాచ్ ఆడడానికి ఛాన్స్ లేకుండే. ఇక ఇంటికి దాపరాపు వచ్చేసినాం. ఇక ఫ్రెష్ అప్ అయ్యి వర్షం తగ్గినాక బయటకైతే పోవాలి. టైం 7:30 అవుతుంది. ఇక బాయ్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు స్వీట్ హౌస్ దగ్గర. ఇక అందరం మీటప్ అయ్యి ఒక దగ్గర కూర్చొని ఇక డిస్కషన్ చేయాలి. ఇక ఏం చేయాలి అని తొందరవాడి ఎవరు ఏం చేయరు, అందుకే డిస్కస్ చేస్తాం డైలీ. ఏం చేద్దాం, రేపు ఏం చేద్దాం అని చెప్పి అదే మీటింగ్ కోసం అనే పోతున్నాను నేను కూడా. మనమైతే ఇప్పుడే ఇక్కడికైతే వచ్చేసినాం మీటింగ్లకి. ఇంకా మీటింగ్ అయితే స్టార్ట్ కాలే. ఇప్పుడు నెక్స్ట్ పాలిటిక్సా లేకపోతే కెరియర్ మీద ఏదో తెలియదు ఇంకా. ఇక మా అడ్డనైతే ఇదే సోహెల్ గానిది రాయల్ ఫుడ్ కోర్టు. డైలీ ఇన్నే వచ్చి కూర్చుంటాం. అంటే తొందరవాడు ఏం చేయం, డిస్కస్ చేసుకొని ఏదైనా చేద్దాం అనుకుంటాం, కానీ ఇప్పటివరకు అయితే ఏం చేయలేం. చెప్పు ఇంకా డిస్కషన్ ఏంది మరి? ఏముందిలే, ఇంకా కార్యకర్తలు రావాలి రౌండ్ టేబుల్కి. రౌండ్ టేబుల్ ఇంకా జాయిన్ కాలేరు, ఇంకా పీపుల్ రావాలి, ఇంకా స్టార్ట్ అవుతుంది మెల్లగా. ఇక వాడు ఆర్డర్ చెప్పిండు, ఇక్కడ తినుకుంటా జర ఎంజాయ్ చేసుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అందరు ఇంట్లోకి వెళ్ళగొడితే అందరు బాగుపడతారు. అప్పటివరకు ఇదే ఉంటుంది మాది. అది కాదు ఇది కాదు. అక్కడ నుంచి కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసిన. ఆ ముచ్చట్లు మళ్ళీ డైలీ అవే రిపీట్ అయి ఉంటాయి. పాలిటిక్స్ ఒక్కొక్క టాపిక్ నుంచి వేరే టాపిక్కి షిఫ్ట్ అయితేనే ఉంటాం. ఒక టాపిక్ మీద అయితే ఎప్పుడు ఉండము. ఇక ఇక్కడికైతే ఎండ్ చేద్దాం అనుకుంటున్నా వీడియో. మళ్ళీ తినేది చూపిస్తే వీడు ఎన్నిసార్లు తింటారు రా అనుకుంటారు మీరు కూడా. అందుకే ఇక వీడికి ఎండ్ చేద్దామని చెప్పి ఇక అట్లా ఫైనల్ టచ్ అట్లా చెప్దామని చెప్పి చెప్తున్నా. వీడియో నచ్చిందంటే లైక్, సబ్స్క్రైబ్, షేర్, అయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లా మంచి మంచి కంటెంట్తోనైతే మేము ముందరికైతే మళ్ళీ ఇంకో వీడియోతో మంచిగా వస్తాం. అప్పటివరకు ఈ వీడియోతో సెలవు తీసుకుంటున్నా. బాయ్.